మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఒక అనుదిన జీవమనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ దేవుడు కాచి కాపాడి మరలి ఉదయ కాలము ప్రభు సన్నిధులు ఇట్టి రీతిగా స్తుతించే భాగ్యము ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినందుకు ప్రభువుకు మహిమను చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో ఈ దినాన్న వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణి లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలను వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసేరి. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఈ వాక్యమును ఆలోచన చేసినట్లయితే, సీమోను పేతురు దేవాతి దేవుడి మాట విన్నప్పుడు తన జీవితంలో కలిగిన కార్యములను మనము చూడగలుగుతాం. ఈ దినాన్న ఈ ఉదయకాల సమయము ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో సమృద్ధి కలగాలన్నా, మీ జీవితంలో ఆశీర్వాదము మీకు రావాలన్నా, మీ ఒక జీవితములలో సమస్తమైన సమృద్ధిని మీరు అనుభవించాలన్నా, మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, సమ్మతించి ఆయన మాట వినాలి. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే పేతురు ఎవరి మాట విన్నారనంటే దేవుని మాట విన్నాడు. పేతురు రాత్రంతా శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు. తనకు శక్తికి మించిన ప్రయాస తన జీవనోపాధిలో పడినప్పటికీ కూడా ఏ ఒక్క ఆశీర్వాదము పేతురు పొందుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ప్రభువైన దేవుడు ఆ దోణిలోనికి ఎక్కినప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, పేతురా, నీ ఒక ఓడను లోపలికి తీసుకుని వెళ్ళు. బహుశా పేతురు అనుకుని ఉన్నాడు, యేసు ప్రభు అటు ఇటు తిరగడానికి ఈ దోణి ఎక్కాడేమో అన్న ఆలోచనతో పోనీలే అని కొంత దూరం తీసుకుని వెళ్తే, ఆయన అక్కడ స్పష్టముగా చెబుతూ ఉన్నాడు, ఇంకొంచెము లోతుకి నువ్వు నడిపించు, ఇంకొంచెము లోతుకి నీవు నడిపించు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు, మీ వలలను ఇక్కడ వేయుడి, మీ వలలను ఇక్కడ వేయుడి అని పేతురుతో అనినప్పుడు, పేతురు చాలా ప్రయాసపడ్డాడు కదా, చాలా కష్టపడ్డాడు కదా. రాత్రంతా ప్రయాసపడిన పేతురు విసిగిపోయి ప్రభువుతో అంటూ ఉన్నాడు, ఏంటో తెలుసా, అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ ఏ ఒక్క చేపను కూడా మేము పొందుకోలేకపోయాం. ఇది నాన్న నీ జీవితంలో కూడా, ఇదేనా నీ బ్రతుకుల్లో కూడా నువ్వు ప్రయాస పడుచు ఉన్నప్పటికీ నువ్వు ఆశించిన మెట్టుకు నువ్వు వెళ్ళలేకపోతున్నావేమో, నువ్వు ఆశించిన రీతైన గమ్యమునకు నువ్వు చేరలేకపోతూ ఉన్నావేమో, మనము ఆశించి మనం వెళ్ళవలసిన ఆ స్థితికి వెళ్ళలేకపోతున్నావేమో. ఈ లోకములో అనేకమైన మాటలు విని, అనేక మంది చెప్పు మాటలు విని మనం ప్రయాసపడుచూనే ఉన్నాము కానీ మన విజయాన్ని పొందుకోలేదేమో. కానీ ఈ ఉదయకాల సమయము ప్రభుతో నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా, ఇప్పుడైనా నువ్వు దేవుని మాట వినట్లయితే ఆయన చేయబోయే కార్యము నీ జీవితంలో చూడగలుగుతావు, నీ బ్రతుకులో చూడగలుగుతావు. ఇక్కడ ఎప్పుడైతే పేతురు దేవుని యొక్క మాటలు విన్నాడో, దేవుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, అయినా నువ్వు నా మాట విని ఈ స్థలములో నీ వలలు వేయమన్నప్పుడు పేతురు సందేహం పడలేదు.
దిగులు చెందలేదు, భీతి చెందలేదు. ప్రభు ఏదో ఎందుకో చెబుతూ ఉన్నారు. ఆయన చెప్పే మాటలో ఆశ్చర్యము కలుగుతుంది. ఆయన చేయమన్న మాట మనం చేసినప్పుడు మేలు కలుగుతుందని పేతురు ఏమి చేయగలిగాడనంటే, విశ్వాసముతో తన వలలను వేసినప్పుడు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా ఆశ్చర్యకరమైన మేలులతో ఆ దినమున పేతురు నింపబడ్డాడు. తన జీవితంలో, తన ప్రయాసపడిన జీవితంలో అంతవరకు చూడలేని విస్తారమైన చేపలు పేతురు చూడగలిగాడు. ఎందుకో తెలుసా? పేతురు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు మార్గము గుండా నడిచాడు కాబట్టి పేతురు యొక్క జీవితంలో ఎన్నడూ ఎప్పుడు కని విని ఎరగని రీతిగా దేవాతి దేవుని కార్యమును ఆ రోజు చూడగలిగాడు. ఈ దినమును కూడా నువ్వు ఆయన మాట వినినట్లయితే, ఆయన మాటకు లోబడినట్లయితే, ఆయన మాటకు విధేయత కలిగి ఆయన ఆజ్ఞల గుండా నువ్వు నడిచినట్లయితే నీకు లోటుగా ఉన్న స్థలములోనే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఇరుకుగా ఉన్న మార్గములోనే ఆయన నిన్ను విశాలమైన మార్గములో నడిపిస్తాడు. నువ్వు ఎన్నడూ కని విని చూడని రీతిగా నీ జీవితంలో, నువ్వు చేసుకుంటున్న పనులలో, నీ జీవన ఉపాధిలో ఆయన నీ జీవితంలో హెచ్చించి, ఆశీర్వదించి, దీవించి ఒక గొప్ప దేవుడు ఆయన. నువ్వు పడిపోయావేమో, నీ రక్త సంబంధికుల మధ్య నువ్వు పడిపోయావు. నీ బంధుమిత్రుల దగ్గర నువ్వు చిన్న చూపగలుగుతున్నావు. నీ స్థితి అయ్యో చాలా తగ్గిపోయి, అయ్యో నీ పరిస్థితులను ఎవరు ఊహించనిదిగా మారిపోయినాయేమో. అయితే ఈ ఉదయకాల సమయము ప్రభు నీతో మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా? ఆయన మాటను వినినట్లయితే లేమిలో నీకు ఆశీర్వాదమును కలగజేసే దేవుడు, మూడు బారిపోయిన నీ జీవితాన్ని చిగురించగలిగిన దేవుడు, నీ జీవితంలో ఏ ఆశ లేని నీ జీవితంలో ఓ గొప్ప కృపను చూపించగలిగిన దేవుడు. ఆయన వైపు నువ్వు వచ్చినట్లయితే, ఆయన మార్గము గుండా నువ్వు నడిచినట్లయితే, ఆయన చిత్తము కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే, నీవే కాదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ పేతురు యొక్క ఓడే కాదు, తన చుట్టూ ఉన్న ఓడలకు కూడా పేతురు ఏమి చేస్తున్నాడో తెలుసా? సూచన క్రియ చూపిస్తూ ఉన్నాడు. రండి, నా దగ్గర విస్తారమైన ఆశీర్వాదము కలదు. రండి, నా దగ్గర కావలసిన దానికన్నా ఎక్కువది, దానిలో మీరు కూడా పాలు పగుస్తులు పంచుకొనని పేతురు అనేకులకు ఆ మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని మాటను వినినట్లయితే, దేవుని మార్గము గుండా నడిచినట్లయితే, దేవుని చిత్తమును నీ జీవితమును లోపరుచుకున్నట్లయితే ఆయన నీ జీవితములో నిన్నే దీవించడము కాదు కానీ నీ ప్రాంతమును, నీ దేశమును, నీ చుట్టూరు ఉన్న ప్రజలను అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న జీవం కలిగిన దేవుడు. మరి దినాన్న ఆయన మాట వినగలుగుచున్నావా? ఆయన ఆజ్ఞను వెంబడించగలుగుతున్నావా? ఆయన చిత్తమునకు నీ జీవితమును అప్పగించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఆయన మాట వినినట్లయితే ఆయన మాట గొప్ప ఆశీర్వాదమును నీకు కలగజేస్తుంది. ఈ దినమంతా నీకు జరుగుతున్న దినములన్నీ నీకును నీ కుటుంబమునకు ఆశీర్వాదం కావాలా? అయితే ఆయన మాటకు నువ్వు లోబడు, అప్పుడు ఆయన నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ మాట వినినప్పుడు మా జీవితమునకు ఆశీర్వాదము కలుగుతుందని, మేమునే కాదు అనేకులు ఆ ఆశీర్వాదములో పాలు పంచుకుంటారని నువ్వు సెలవిచ్చిన రీతిని బట్టి స్తోత్రాలు. ఈ దినము వాక్యమును విన్నని బిడ్డలందరినీ దీవించండి. వారి స్థితిగతులను మీరు మార్చి, వారి గోటు కొదవను కొట్టివేసి సమృద్ధిని నీ బిడ్డలకు దయచేయండి. నీ బిడ్డలు ఈ దినమంతా నీ కృపా దీవెనలతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఈ మాటలు వింటున్న మీరు అనేకులకు షేర్ చేయండి, అనేకులకి ఈ మాటను తెలియపరచండి. అనేకులు ఈ ఒక మాటల ద్వారా బలపరిచే రీతిగా మీ వంతు మీరు సహకారం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.